కాదు, కడుపు నిండిన మీలాంటి వాళ్ళకి ఇంతే కావచ్చు, కానీ అలాంటి వాళ్ళకి ఆకలి తీర్చే అమృతం. మనిషి అన్నాక కొంచెమైనా జాలి దయ ఉండాలి. సాటి మనిషి ఆకలికి స్పందించిన ఏ హృదయం జాలి హృదయం సార్. సేమ్ మీ క్యారెక్టర్ లాంటిదే. అసలు ఆ ప్లేస్ లో మీరు ఉండాలి సార్. వదిన దాన్ని భర్తీ చేసింది అంతే. వదిన ఫస్ట్ టైం చూస్తున్నాను రా ఇలాంటి అమ్మాయి. మనిషి అందం అనుకున్నాను, మనసు కూడా అందమే. ఇన్నాళ్ళు సరైన దూరం అయిపోయాను. ఇక టైం వచ్చేసింది. మనసుకు మనసు, జాలికి జాలి. ఇంకా లేటర్ నుంచి సాంగ్ వేసుకుంటాను సార్. అమ్మాయి వెళ్ళిపోయింది సార్. మీ డ్రీమ్ నుంచి రియాలిటీకి వచ్చేయండి సార్. ఐ విల్ టెల్ యూ సంథింగ్. Achter weer gaan dan kunnen wat is hier voor te laaien. ఇది నా ప్రాబ్లం గా సీరియస్గా కరెక్ట్ చేద్దాం సార్. నువ్వేం కరెక్ట్ చేస్తావు? ఆ అమ్మాయిని ఏం జిల్లా ఊహిస్తున్నాను రా. అలా పొగల మధ్య పెట్టింది ఏంట్రా? మన ఊహలో అమ్మాయిలు దేవతలానే ఉంటారు సార్. కానీ ఒరిజినల్ గా ఇళ్లలో తలకు నూనె పెట్టుకుని జిడ్డు రాడుకుంటూ ఆ లూజ్ లైట్లు చేసుకుని ఆ బ్రష్ చేసుకుంటే సగం కారిపోయి మీద పడిపోతూ చాలా అసహ్యంగా ఉంటారు సార్. ఆపరా, నేను చెప్పేది ఇంత చిన్న వయసులో కష్టం ఏంటంటే అలా చూస్తుంటే జాలేస్తుందా? ఏదేమైనా వైఫ్ గా చేసుకుని లైఫ్ ఇచ్చేస్తాను. హలో మాస్టర్, ఆ డ్యూటీ వాళ్ళు బాగా చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ అయిపోయింది అతనితో. ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయిపోయింది సార్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఓకే. అయినా నా దేవత మాత్రం ఎందుకు అతని పేరేంటి? బత్తాయి కాయల బాబ్జీ. ఎక్కడుంటాడు? ఆ దేవత ఎక్కడ, వీడెక్కడ? వచ్చే ఏం మాట్లాడుతున్నావే? మనకు అన్నం పెట్టే బత్తాయి ఇది. దీన్ని కొరకడం చప్పడకడం అనకూడదు. లోపల పొంగ ఉంటాయి. తప్పించేయాలి. వీటి నుండి తప్పించేయాలి. లోకగడ్డ రాత్రి మీరు చేసుకుంటేనే బెటర్ సార్. సరే, మన వాళ్ళు వచ్చారా? అవును సార్. రావాలా బాబు? అరడజన్ ఎంత? ఇది హోల్సేల్ షాప్ అమ్మా. ఇక్కడ అరలో పావులు సింగిల్స్ అమ్మం. పోనీ లారీ ఎంత? చూడటానికి పెద్ద ఎన్ఆర్ఐలో ఉన్నావే. 30 years ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ. నా గురించి నీకు తెలియదు అనుకుంటా. అమలాపురం దగ్గర నుంచి హైదరాబాద్ వరకు మొత్తం బత్తాల వ్యాపారం మందే. మొత్తం ఎత్తకండి రా. ఏంటి సార్ తిరుగుతున్నారు? పెద్ద సైజు కావాలా? అటు పక్కన రెండు చూపిస్తాను సార్. 10 రూపాయలు కట్ట సార్. నైట్ ప్రింట్ చేసేస్తున్నారు. ఇంకా పెయింట్ మీద కూడా పడలేదు. చూడండి సార్. ప్రింట్ ఏంటి, పెయింటింగ్ ఏంటి సార్? నువ్వు దొంగ నోట్లు ప్రింట్ చేసి మార్కెట్ లో మారుస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే చెక్ చేసా, దొరికేసావు. అలా సార్ 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 ఈ వేలు దొంగలు చేయడానికి చాలా వణికిపోతుంది సార్. అలాంటిది ఈ చేతితో ప్రింటింగ్ చేయడం ఏంటి సార్? కళ్ళు ఎదురుకుండా ఈ కట్టేంట్రా సార్? ఏమని అంటే అన్నారంటారండి, గుర్తితే 5 రూపాయలు గుర్తురావండి, సెకండ్స్ గుర్తితే 1000 గుర్తిస్తామంటే. ఏంట్రా పెద్ద నోట్ల మీద కన్ను పడిందా? మిషన్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి రా. సార్ సార్ దొంగ నోట్లు పెట్టింది సార్. అటుపక్క కాగితం పెట్టి తిట్టి వండొచ్చింది సార్. ఏ మెషిన్ పెట్టుకొని ఏ మెషిన్ అంటారా? సార్ వాడికి అసలు నాలెడ్జ్ తక్కువలా ఉంది, నేర్పించండి. నాకన్నా అడవిలా ఉన్నారు. హలో, ఎవరినంతా ఏమంటున్నారు? దొంగ నోట్లు కుదిరేసా ఇది? అవును సార్. ఓ మళ్ళీ మరి దొంగ నోట్లు నువ్వు కోరుకునే ఐడియాలు వీళ్ళకి ఇవ్వకు. అసలు ఆఫ్ ఉన్నారు. ఎవరు సార్? కేటీఆర్ అంటే కేసీఆర్ గారి అబ్బాయి. నా ఫ్రెండే సార్. ఏంటి ఫోన్ నీకు ఇచ్చాడా? అది కాదు సార్. వీడు చూస్తుంటే చేస్తున్నావు సార్. సార్ నన్ను కట్టేస్తున్నారు సార్. సార్ చేసిన జ్వరం వచ్చాయి. సార్ మీరు చెప్పాక ఓకే ఓకే సార్. ఓకే ఇవ్వ సార్. వస్తాయి బాబ్జీ గారు. మీ ఫ్రెండ్కి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని నాకు తెలియదు సార్. మమ్మల్ని క్షమించండి ప్లీజ్. లైట్ ఇంకెప్పుడు కట్టండి వెళ్ళండి. సార్ అదే వద్దు. ఓకే బాబ్జీ కమ్.
ఎక్కడి నుంచి వచ్చావు బ్రో నా కోసం వాషింగ్టన్ డల్లాసా Paylaşacağım. Ben işte bir